హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా రొయ్యల గీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నాన్ వెజ్లో రొయ్యలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను తీసుకున్న రొయ్యలు కొంచెం పెద్ద సైజు రొయ్యలే. ఈ రెసిపీకి కొంచెం పెద్ద సైజు రొయ్యలు అయితేనే బాగుంటాయి. ముందుగా రొయ్యల్ని ఉప్పు, పసుపు, లెమన్ వేసుకుని నీట్గా కడుక్కుని నేను పక్కన పెట్టుకున్నాను. రొయ్యలు క్లీన్ చేసేటప్పుడే లోపల బ్లాక్గా నరం ఉంటుంది, అది కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఉప్పు, పసుపు వేసి రొయ్యల్లో నుంచి వాటర్ మొత్తం వచ్చేసే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు నీట్గా ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఆ రొయ్యల్లో నుంచి వాటర్ వస్తాయి, అవి మొత్తం పోయే వరకు నీట్గా కుక్ చేసుకోండి. రొయ్యలు ఉడికించి పెట్టుకుంటే ఏంటంటే మనం చేసే రెసిపీస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ పాడవకుండా కూడా ఉంటాయి. ఇలా పెట్టుకుంటే ఫ్రెష్గా బాగుంటాయి రొయ్యలు. చూడండి, ఇక్కడ చూపించినట్టు ఇట్లా వాటర్ వస్తాయి అన్నమాట రొయ్యల్లో నుంచి. అండ్ ఇలా మొత్తం పోయే వరకు నీట్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నేను. నెయ్యి హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది గీ రోస్ట్ కాబట్టి నేను మొత్తం గీనే వేసాను. నార్మల్ ఫ్రై అయితే ఆయిల్ వేసుకుంటాం, ఇది రొయ్యల గీ రోస్ట్ కాబట్టి నేను నెయ్యి వేసాను. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి నీట్గా మొత్తం మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కన్నా అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటే కర్రీస్ టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో మనం ముందుగానే చాలా ఎక్కువగా వేసుకొని పెట్టుకుని అది యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాను, అల్లం పేస్ట్ రొయ్యలకి పట్టాలని. అలానే నీట్గా ఫ్రై చేస్తూ ఉండండి. మీలో ఎంతమందికి రొయ్యలంటే ఇష్టం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం నేను రొయ్యల రెసిపీస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూనే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ నేను ఒక మసాలా వేస్తాను, చెప్తాను చూడండి. అందుకని కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. కారం ఆ మసాలా 2 మిక్స్ అయితే కొంచెం కారం ఎక్కువ అవుతుంది, సో అందుకని కొంచెం కారం తగ్గించి వేసుకోండి. కారం వేసాక ఒక 1 or 2 మినిట్స్ ఇట్లా నీట్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. కొంచెం రొయ్యలు కుక్ అవ్వాలి కదా, సో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది రోస్ట్ కాబట్టి వాటర్ వేస్తున్నాను, ఫ్రైకి అయితే వాటర్ వేయ అవసరంలా. దీనికి కొంచెం థిక్ గ్రేవీ లాగా ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి దాన్ని అలా వదిలేసేయండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం మిరియాల పొడి ఇంకా వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రెసిపీకి ఈ మసాలా వల్లే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మసాలా మొత్తం రొయ్యలకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేయండి మొత్తం. ఈ మసాలా వేయటం మాత్రం అసలు స్కిప్ చేయకండి, ఇది మ్యాండేటరీ. దీనివల్లే మన రెసిపీకి అసలు టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలో నేను మిరియాల పౌడర్ వేసాను కదా, ఈ మిరియాల పౌడర్ ప్లేస్లో మిరియాలు వేసుకోవచ్చు. యాక్చువల్గా నా దగ్గర మిరియాలు లేవు, అందుకని నేను మిరియాల పౌడర్ యాడ్ చేశాను. మిరియాలు ఉన్న వాళ్ళు మిరియాలే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కదుపుతూ ఉండండి, ఎందుకంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నాన్ స్టిక్ ప్యానే, అంటదు మ్యాక్సిమం, బట్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కదుపుతూ ఉండాలి, రొయ్యలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ రెసిపీ చపాతీలోకి బాగుంటుంది, ఇంకా రైస్లో రసం వేసుకొని ఇది నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కరేపాకు యాడ్ చేస్తున్నాను. కరేపాకు ఇప్పుడు యాడ్ చేస్తేనే ఫ్లేవర్ మంచిగా పడుతుంది, సో అందుకని నేను ఇప్పుడు యాడ్ చేశాను కరేపాకు. ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేశాక మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి. నీట్గా 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మనం వేసిన నెయ్యి కొంచెం పైకి ఇట్లా తేలే వరకు ఫ్రై చేసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా రొయ్యల్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి తిన్న వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టి చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.